అందరికీ నమస్కారం అండి. పాస్టర్ ప్రవీణ్ గారి మరణం విషయంలో రోజు రోజుకి కొత్తగా ఆయన మరణం ఎవ్వరూ మర్చిపోరు. రోజుకి ఏదో ఒక కొత్త సాక్ష్యం దొరకటం, రోజుకి ఏదో కొత్తగా అనిపించడం. ఆయన దెబ్బలు ఎలా ఉన్నాయంటే, ఒక యాక్సిడెంట్ అయితే తగిలిన దెబ్బలలాగా లేవు. అది ప్రజలకు గట్టి అనుమానం. ఆయనకు తగిలిన దెబ్బలు, ఆయన ఉన్న స్థితి పరిస్థితి ఒక యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందో అలా లేడు. బాగా కొట్టి పడేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నారు. హెల్మెట్ ఉండగానే దెబ్బలు, ఆ అరిచేయి ఎలా ఉందండి, దబుక్కుని ఇలా పడంగలోనే రాసకపోవడమో ఏదో సంథింగ్ జరుగుతుంది. కానీ ఆ అరిచేయి చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో. ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అరచేతులు ఇరిగిపోయి, ఇక్కడ వెనికి 2 చేతులు అక్కడ ఇరిగిపోవడం, ఈ దవడ ఇరిగిపోవడం, తల బద్దలు కావటం. కొట్టితే ఎలా దెబ్బలు తగులుతాయో అలానే ఆయనకి దెబ్బలున్నాయి. ఒక యాక్సిడెంట్ అయితే దెబ్బలు ఎలా ఉంటాయో అలా లేవు. యాక్సిడెంట్ అయితే దెబ్బలు ఒకలాగుంటాయి, కొడితే దెబ్బలు ఒకలాగుంటాయి. ఆయనకి కొట్టిన దెబ్బల్లాగానే ఉన్నాయి. ఏదో చూసించారు, ఇది యాక్సిడెంట్ అయితే కూడా ఇలా ఉండొచ్చు అని చెప్పేసి. అది గట్టి మనుషులకు, ప్రతి ఒక్క దేశ రాష్ట్రాల ప్రజలకు గట్టి అనుమానం. మర్చిపోరు, ఆయన మరణాన్ని ఎవరు మర్చిపోరు. వెతుకుతారు, శోధిస్తారు, రోజుకొక కొత్తగా. ఎందుకంటే ఆయన దేవుడి కుమారుడు, సర్వసృష్టికర్త. ఆయనని ఎన్నుకున్నాడు ఆయన సువార్త ప్రకటించడానికి. ఆయన కుమారుడు అంత ఘోరంగా మరణిస్తే వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. జనమందరూ ఆయన కేసు ఏంటా అని ఎదురు చూస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.